హలో బ్రో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీనాయుడు. బ్రో, ఇప్పుడు చూసిన వెహికల్ వచ్చేసి హీరో 2024 హీరో ఎక్స్పల్స్ 204వి. ఈరోజు ఈ బైక్ని అయితే మనం రివ్యూ అయితే చేద్దాము. ఈ బైక్ వచ్చేసి బడ్జెట్లో ఆల్రౌండర్ బైక్ బ్రో. అంటే ఆఫ్ రోడింగ్ కూడా చాలా బాగుంటుంది వెహికల్. అలాగే ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మెయింటెనెన్స్ ప్రైస్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది బైక్తో వచ్చేసి. ఆఫ్ రోడ్ ఎక్కువ చేస్తారంటే ఈ బైక్ అయితే మంచిగా యూజ్ అవుతుంది బ్రో. అంటే మంచి పవర్ ఉంటుంది. అలాగే బడ్జెట్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది వెహికల్ వచ్చేసి. బడ్జెట్లో ఈ బైక్ కింగ్ అని కొంచెం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బైక్ వచ్చేసి అంత బడ్జెట్లో అయితే వస్తుంది. ఈ బైక్ని రివ్యూ చేసింది వచ్చిన రిక్వెస్ట్. మన ఛానల్ అయితే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే త్వరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేసి వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. బ్రో, ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి 2024 హీరో ఎక్స్పల్స్ 204వి. ఈరోజు మనం వచ్చేసి బైక్ని అయితే రివ్యూ అయితే చేద్దాము. 60 డిగ్రీస్ ఒకసారి లుక్ అయితే చూడండి ఎలా ఉందనేసి. లుక్ అయితే చాలా బాగుంది బ్రో. ఈ బైక్ వచ్చేసి మన దగ్గర ఉండేది వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలర్ అయితే ఉంది మన దగ్గర వచ్చేసి. ఒకసారి 360 డిగ్రీస్ లుక్ అయితే చూడండి ఎలా ఉందనేసి. చాలా బాగుంటుంది బ్రో ఈ బైక్ లుక్ అయితే. ఆఫ్ రోడింగ్ అయితే చాలా బాగుంటుంది వెహికల్ వచ్చేసి. చాలా వెయిట్లెస్ ఇది ఉంటుంది వెహికల్ వచ్చేసి. బ్రో, మీరు ఈ బైక్ని పర్చేస్ చేసి ఆఫ్ రోడింగ్ అయితే మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఎవరైతే ఆఫ్ రోడ్ చేస్తారో వాళ్ళు అయితే. ఏ బైకైనా రన్ కావాలంటే ఫస్ట్ ఇంజన్ కావాలి కాబట్టి ఫస్ట్ ఇంజన్తో అయితే స్టార్ట్ చేద్దాము. ఈ బైక్లో ఇంజన్ వచ్చేసి సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve ఆయిల్ కూల్డ్ 199.6 cc BS6 phase 2 SOHC ఇంజన్ అయితే ఉంటుంది. ఇంజన్ ఎంత పవర్ ప్రొడ్యూస్ చేస్తుందంటే 18.9 PS పవర్ అట్ 8500 RPMతో అయితే ఉంటుంది పవర్ వచ్చేసి. టార్క్ వచ్చేసి 17.3 Nm అట్ 6500 RPMతో అయితే ఉంటుంది టార్క్ వచ్చేసి. ఇంజన్ వచ్చేసి పవర్ టార్క్ అయితే ఇంత అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ టార్క్ అయితే ఓకే బ్రో, కొంచెం ఎక్కువగానే ఉంది పవర్ టార్క్ వచ్చేసి. ఇంక ఈ బైక్లో ట్రాన్స్మిషన్ చూసుకుంటే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఇచ్చినారు. ఈ ట్రాన్స్మిషన్ చూసుకుంటే ఇలాగైతే ఉంటుంది. నేను బైక్ని అయితే రైడ్ చేయలేదు, దానివల్ల అయితే నాకు ట్రాన్స్మిషన్ ఎలాగుందో నాకు తెలియదు, స్మూత్గా ఉందా హార్డ్గా ఉందనేసి. ట్రాన్స్మిషన్ వచ్చేసి చాలామంది అయితే చెప్పారు అంత స్మూత్గా ఏం లేదు అనేసి, కొంచెం హార్డ్గానే ఉందని చెప్పినారు. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత అయితే బైక్ని అయితే పర్చేజ్ చేయండి. ఇంక ఈ బైక్లో వచ్చేసి బ్రేక్స్ ఎలా ఉందో చూద్దాము. ఫ్రంట్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 276 mm పెటల్ డిస్క్ అయితే ఇచ్చినాడు. ఫ్రంట్ బ్రేక్ అయితే మంచిగా పర్ఫామ్ అయితే చేస్తుంది. అలాగే ఏబిఎస్ కూడా ఉంది ఫ్రంట్ వచ్చేసి. సేఫ్టీ పర్పస్ కోసం ఏబిఎస్ కూడా ఇచ్చినారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు ఈ బైక్లో వచ్చేసి. రోడ్డు పైన వచ్చేసి ఏదైనా వాటర్ కానీ అలాగే శాండ్ ఏమైనా ఉంటే బైక్ అయితే స్కిడ్ కాదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేసి కొంచెం 300 mm అనేది ఉంటే చాలా బాగుంటుంది. బట్ వచ్చేసి ప్రైస్ కట్ ఆఫ్ కోసం వచ్చేసి కొంచెం చిన్నది అయితే వచ్చారు. 276 mm అయితే ఇచ్చినారు. బట్ బ్రేక్స్ చాలా మంచిగా పర్ఫామ్ అయితే చేస్తుంది. రేర్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 220 mm పెటల్ డిస్క్ అయితే ఇచ్చినారు. రేర్ ఏమి ఏబిఎస్ ఏం లేదు. ఏబిఎస్ అయితే అవసరం లేదు నార్మల్గా ఆఫ్ రోడ్ చేసేటప్పుడు. బట్ ఏబిఎస్ ఇచ్చింటే చాలా బాగుంటుంది. ప్రైస్ కట్ ఆఫ్ కోసం వచ్చేసి ఏబిఎస్ అయితే ఇవ్వలేదు రేర్ వచ్చేసి. బట్ ఆఫ్ రోడ్ చేసేటప్పుడు అంత అవసరం ఏం లేదు ఏబిఎస్ వచ్చేసి. ఏబిఎస్ ఇచ్చినా కూడా ఆఫ్ రోడ్ చేసేటప్పుడు అయితే ఆఫ్ చేసుకునే ఇచ్చేస్తారు. దానివల్ల అయితే ఇవ్వలేదు ప్రైస్ కట్ ఆఫ్ కోసము. బట్ ఇచ్చింటే చాలా బాగుంటుంది ఏబిఎస్ రేర్ కూడా. సేఫ్టీగా చాలా బాగుంటుంది. ఇంకే బైక్లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చినాడు. ఈ సస్పెన్షన్ అనేది చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మట్టి పడకుండా బూట్స్ కూడా ఇచ్చినాడు సస్పెన్షన్కి వచ్చేసి. ఇది మంచి విషయం అనుకోవచ్చు ఈ బైక్లో వచ్చేసి. ఫ్రంట్ సస్పెన్షన్ చూడడానికి ఇలాగైతే ఉంటుంది. ఈ బైక్లో సస్పెన్షన్ వచ్చేసి ఫ్రంట్ రేర్ వచ్చేసి చాలా బాగుంటుంది బ్రో సస్పెన్షన్ అయితే. ఒకసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ అయితే ఇచ్చేయండి సస్పెన్షన్ ఎలా ఉందనేసి. మీరు చాలా మంచిగా అయితే ఫీల్ అవుతారు సస్పెన్షన్ వచ్చేసి. అంత బాగుంటుంది సస్పెన్షన్ ఈ బైక్లో వచ్చేసి. రేర్ వచ్చేసి 10 steps అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చినారు. రేర్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది ఆఫ్ రోడ్ చేసేటప్పుడు అలాగే ఆన్ రోడ్లో వెళ్ళేటప్పుడు కూడా. ఇక డ్రైవ్ టైప్ చూసుకుంటే చైన్ డ్రైవ్ అయితే లభిస్తూ ఉంది. చైన్ వచ్చేసి ఫుల్లీ ఓపెన్లో అయితే ఉంది. అంటే ఎవరీ 500 kilometers ఒకసారి మీ చైన్ లూప్ అయితే చేసుకోవాలి. లేదంటే రష్ పట్టి చైన్ అయితే పాడైపోతుంది త్వరగా వచ్చేసి. ఎందుకంటే మీరు ఆఫ్ రోడ్ చేసేటప్పుడు మట్టి అయితే పడుతుంది, అలాగే వాటర్ పడుతూ ఉంటుంది. దానివల్ల అయితే చైన్ అయితే పాడైపోతుంది. అందుకే ఎవరీ 500 kilometers ఒకసారి చైన్ లూప్ అయితే చేయించుకోండి. ఎక్కువ కాలం అయితే వస్తుంది చైన్ లైఫ్ వచ్చేసి. ఇంకే బైక్లో టైర్స్ చూసుకుందాము. టైర్ సైజ్ ఎలా ఇచ్చినారు అనేసి, ఏం టైర్స్ వాడినారో చెప్తాం. ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే 90/90 21 inch టైర్ అయితే వాడినాడు. ఫ్రంట్ టైర్ చూడడానికి ఇలాగైతే ఉంటుంది. ఫ్రంట్ టైర్ వచ్చేసి కొంచెం చిన్నగా అయితే ఉంది. రేర్ టైర్ సైజ్ చూసుకుంటే 120/80 18 inch టైర్ అయితే ఇచ్చినారు. రేర్ టైర్ చూడడానికి ఇలాగైతే ఉంటుంది. రేర్ టైర్ వచ్చేసి కొంచెం వైడ్గా అయితే ఉంది. ఈ టైర్స్ వచ్చేసి రేడియల్ టైర్స్ కావు, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్. ఈ టైర్స్ వచ్చేసి ఆఫ్ రోడ్ చేసేటప్పుడు మంచి గ్రిప్ అయితే ఇస్తుంది. అలాగే ఆన్ రోడ్లో కూడా మంచి గ్రిప్ ఇస్తుంది. ఈ టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ ఏం కావు. ఈ టైర్స్ వచ్చేసి ట్యూబ్ టైర్స్. ఎక్కడైనా పంచర్ అయితే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి మీరు వచ్చేసి.
ఈ బైక్‌లో వచ్చేసి ట్యూబ్‌లెస్ టైర్స్ ఇచ్చింటే చాలా బాగుంటుంది. బట్ వచ్చేసి ట్యూబ్ టైర్స్ అయితే ఇచ్చినారు. ఇక్కడ వీల్స్ చూసుకుంటే స్పోక్స్ వీల్‌తో అయితే లభిస్తుంది ఈ బైక్ వచ్చేసి. ఆఫ్ రోడ్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు ఈ వీల్స్‌తో వచ్చేసి. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 11 లీటర్స్ అయితే పడుతుంది. మెటల్ ట్యాంక్ అయితే ఇచ్చినాడు. అదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు ఈ బైక్‌లో వచ్చేసి. ఏదైనా ట్యాంక్ బ్యాగ్ వచ్చేసి మ్యాగ్నెటిక్‌తో అయితే ఉంటే ఈజీగా అయితే స్టిక్ అయితే చేసుకోవచ్చు. ఇంక ఈ బైక్ మైలేజ్ చూసుకుంటే 35 అయితే ఎక్స్‌పెక్ట్ చేసి అయితే తీసుకోవచ్చు మైలేజ్ వచ్చేసి. టాప్ స్పీడ్ వచ్చేసి ఈజీగా 110 ప్లస్ అయితే వెళ్ళగలుగుతుంది. మైలేజ్ వచ్చేసి అందరికీ ఒకేలాగా అయితే రాదు. ట్రాఫిక్‌లో ఒకలాగా వస్తుంది. హైవేలో ఒకలాగా వస్తుంది. అలాగే మీ వెయిట్ బట్టి కూడా మైలేజ్ అయితే వస్తుంది. యావరేజ్ వచ్చేసి 30-35 అయితే ఎక్స్‌పెక్ట్ చేసి అయితే తీసుకోవచ్చు మైలేజ్ వచ్చేసి మనము. ఇంక ఈ బైక్‌లో వచ్చేసి లైట్స్ చూసుకుంటే బైక్‌లో హెడ్‌లైట్ వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్‌లైట్ అయితే ఇచ్చినారు. అలాగే సైడ్స్‌లో వచ్చేసి డీఆర్ఎల్స్ కూడా ఉన్నాయి. ఎల్ఈడీ డీఆర్ఎల్స్ కూడా ఇచ్చినాడు. ఇక్కడ హెడ్‌లైట్ చూడడానికి ఇలాగైతే ఉంటుంది. ఇంకా టైల్ లైట్ చూసుకుంటే టైల్ లైట్ కూడా ఎల్ఈడీతోనే లభిస్తా ఉంది. టైల్ లైట్ లుక్ అయితే చాలా బాగుంది. టైల్ లైట్ చూడడానికి ఇలాగైతే ఉంటుంది. ఇంకా సిగ్నల్ లైట్స్ చూసుకుంటే సిగ్నల్ లైట్స్ కూడా వచ్చేసి హాలోజన్ బల్బ్‌తో అయితే లభిస్తా ఉంది. సిగ్నల్ లైట్స్ వచ్చేసి ఎల్ఈడీతో ఇచ్చింటే చాలా బాగుంటుంది. బట్ ప్రైస్ కట్ ఆఫ్ కోసం వచ్చేసి హాలోజన్ బల్బ్‌తోనే ఇచ్చినారు. ఎల్ఈడీ తెచ్చింటే చాలా బాగుంటుంది. ఇంక ఈ బైక్‌లో ఫుట్ రెస్ట్ చూసుకుంటే రైడర్‌ది వచ్చేసి లెదరు అలాగే మెటల్‌తో ఇచ్చినాడు. ఈ లెదర్ అయితే మనం రిమూవ్ చేయొచ్చు ఆఫ్ రోడ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా గ్రిప్ కోసము. ఇంకా పిలియన్ ఫుట్ రెస్ట్ చూసుకుంటే పిలియన్‌ది కూడా లెదర్‌తోనే ఇచ్చినాడు. 2 ఫుట్ రెస్ట్‌లు చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి. ఇంక ఇక్కడ చూసుకుంటే టాప్ బాక్స్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చినారు. అలాగే సీట్ చూసుకుంటే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చినారు. ఫ్యామిలీ కూడా యూజ్ అవుతుంది బైక్ వచ్చేసి. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఇంక ఇక్కడ చూసుకుంటే శారీ గార్డ్ కూడా ఇచ్చినాడు. ఇదో ప్లస్ పాయింట్ అనుకోవచ్చు బైక్‌లో వచ్చేసి. ఇక్కడ చూసుకుంటే రేడియేటర్ కూడా ఇచ్చినాడు. ఇంజిన్ అయితే త్వరగా అయితే కూల్ అవుతుంది. అంత ఈజీగా అయితే ఓవర్ హీట్ అయితే కాదు ఇంజిన్ వచ్చేసి. ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు ఈ బైక్‌లో వచ్చేసి. ఈ బైక్‌ని తీసుకొని మీరు లాంగ్ రైడ్స్ వెళ్ళినా కూడా ఏం కాదు ఇంజిన్‌కి వచ్చేసి. ఇంజిన్ వచ్చేసి చాలా త్వరగా అయితే కూల్ అయిపోతుంది దీనివల్ల వచ్చేసి. ఈ బైక్‌లో వచ్చేసి కిక్ రాడ్ కూడా ఇచ్చినాడు. ఇదో ప్లస్ పాయింట్ అనుకోవచ్చు ఈ బైక్‌లో వచ్చేసి. బేసిక్స్ వెహికల్స్‌లో ఏ వెహికల్స్‌లోనూ కిక్ రాడ్ అయితే ఇవ్వడం లేదు. బట్ కిక్ రాడ్ ఇచ్చినా ఒకటే ఇకపోయినా ఒకటే. బట్ వీళ్ళైతే ఇచ్చారు కిక్ రాడ్ వచ్చేసి. ఎప్పుడైనా బ్యాటరీ డౌన్ అయ్యేటప్పుడు వచ్చేసి కిక్ చేసుకొని అయితే బైక్‌ని స్టార్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా ఇంజిన్ కూల్‌గా ఉండేటప్పుడు కూడా కిక్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు సెల్ఫ్ పని చేయకుండా ఉండేటప్పుడు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు ఈ బైక్‌లో వచ్చేసి. ఈ బైక్‌లో ఎగ్జాస్ట్ చూసుకుంటే చాలా మంచి లుక్ అయితే ఇస్తుంది బ్రో. చాలా హైట్‌లో అయితే ఉంటుంది ఎగ్జాస్ట్ వచ్చేసి. మీరు వాటర్‌లో వెళ్ళినా కూడా వాటర్ అయితే ఇంజిన్ లోపలికి అయితే వెళ్ళదు. అంత హైట్‌లో అయితే ఉంటుంది ఈ ఎగ్జాస్ట్ వచ్చేసి. ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు ఈ బైక్‌లో వచ్చేసి. ఇంక ఈ బైక్‌లో డైమెన్షన్స్ చూసుకుంటే ఈ బైక్‌లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 220 ఎంఎం అయితే ఉంది. మన ఇండియన్ రోడ్స్‌కి వచ్చేసి 160 ఎంఎం ఉంటే సరిపోతుంది. బట్ వచ్చేసి 60 ఎంఎం అయితే ఎక్కువైతే ఉంది ఈ బైక్‌లో గ్రౌండ్ క్లియరెన్స్. అంత ఈజీగా అయితే తగలదు ఇంజిన్ కాడ వచ్చేసి మీరు ఆఫ్ రోడ్ చేసేటప్పుడు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు ఈ బైక్‌లో వచ్చేసి. చాలా ఎక్కువ అయితే ఇచ్చారు గ్రౌండ్ క్లియరెన్స్. సీట్ హైట్ చూసుకుంటే 825 ఎంఎం అయితే ఉంది. మినిమం 5.8 హైట్ ఉండే వాళ్ళైతే ఈజీగా అయితే బైక్‌ని అయితే రైడ్ చేయొచ్చు. ఒకసారి షోరూమ్‌కి వెళ్ళేసి కాళ్ళు కరెక్ట్‌గా అందుతాయో లేదో చెక్ చేసుకోండి. ఇంక బైక్‌లో వచ్చేసి బటన్స్ చూసుకుంటే హ్యాండిల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కింద చూసుకుంటే ఆర్ అనేది ఇచ్చారు. దానిపైన వచ్చేసి సిగ్నల్ లైట్స్ అయితే ఇచ్చారు. దానిపైన వచ్చేసి హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత వచ్చేసి బ్లాక్ కలర్‌లో పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ రైట్ సైడ్ చూసుకుంటే కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. అందులోనే సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది. స్విచెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది బ్రో ఈ బైక్‌లో వచ్చేసి. ఇంక ఈ బైక్‌లో చూసుకుంటే యూఎస్బీ పోర్ట్ కూడా ఒకటి ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడం కోసము. ఇంక ఈ బైక్‌లో ఫీచర్స్ చూసుకుంటే బైక్ ఆన్ చేద్దామంటే బ్యాటరీ అయితే లేదు. బట్ ఇమేజ్ అయితే ఇక్కడ చూడండి. ఈ బైక్ కన్సోల్ చూసుకుంటే ఫుల్లీ డిజిటల్ ఎల్‌సీడీ కన్సోల్ అయితే లభిస్తా ఉంది. ఈ బైక్‌లో వచ్చేసి ఫీచర్స్ వచ్చేసి సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఉంటుంది. లో ఫ్యూయల్ ఇండికేటర్ ఉంటుంది. న్యూట్రల్ ఇండికేటర్ ఉంటుంది. ఏబీఎస్ ఇండికేటర్ ఉంటుంది. అలాగే ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఇండికేటర్ అయితే ఉంటుంది. సిగ్నల్ లైట్ ఇండికేటర్ అయితే ఉంటుంది. ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఇండికేటర్ అయితే ఉంటుంది. అలాగే ఆర్‌పిఎం మీటరు, గేర్ ఇండికేటరు, స్పీడోమీటరు, అలాగే ఫ్యూయల్ గేజ్ అయితే ఉంటుంది. ఓడోమీటర్ ఉంటుంది. ట్రిప్ ఏ, ట్రిప్ బి మీటర్ అయితే ఉంటుంది. నావిగేషన్ కూడా ఉంటుంది. టర్న్ బై టర్న్ నావిగేషను. ఇలాంటి ఫీచర్స్ చాలా అయితే ఉంది ఈ బైక్‌లో వచ్చేసి. ఇక్కడ చూసుకుంటే ఒక లాంగ్ విండ్‌షీల్డ్ అయితే ఒకటి ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే నకల్ గార్డ్స్ కూడా ఇచ్చారు ఒకటి. ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు బైక్‌లో వచ్చేసి. బ్రో స్పెసిఫికేషన్స్ అయితే చూసారు కదా. ఇప్పుడైతే ఈ బైక్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ బైక్‌ని అయితే అసలు పర్చేస్ చేయొచ్చా వద్దా అనేసి చూద్దాము. బ్రో ఈ బైక్ అడ్వాంటేజెస్ చూసుకుంటే లుక్స్ అయితే చాలా బాగుంటుంది ఈ బైక్ వచ్చేసి. అలాగే వచ్చేసి సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఇచ్చినాడు ఫ్రంట్ వచ్చేసి. రేర్ మోనోషాక్ అయితే ఇచ్చినాడు. సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఈ బైక్ పర్చేస్ చేస్తే మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు ఆఫ్ రోడింగ్ వచ్చేసి. వెయిట్‌లెస్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది బైక్ వచ్చేసి. ఇంకా మైలేజ్ కూడా 30-35 అయితే ఎక్స్పెక్ట్ చేసి అయితే తీసుకోవచ్చు మనం వచ్చేసి. మెయింటెనెన్స్ అంటారా హీరో షోరూమ్ బ్రో. హీరో బైక్ అది వచ్చేసి మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ అయితే ఉంటుంది.
నేను ఈ బైక్‌ని అయితే రైడ్ చేయలేదు. దానివల్ల ఇంజిన్ గురించి అయితే నేను చెప్పలేకపోతున్నా. ఇంక ఈ బైక్‌లో డిసడ్వాంటేజ్ చూసుకుంటే నాకైతే 2 అయితే డిసడ్వాంటేజెస్ అయితే అనిపించింది. అదేమంటే ఫ్రంట్ మాత్రమే ఏబీఎస్ ఇచ్చాడు. రేర్ అయితే ఏబీఎస్ ఏమి ఇవ్వలేదు. రేర్ కూడా ఏబీఎస్ ఇచ్చింటే చాలా బాగుంటుంది. అలాగే సిగ్నల్ లైట్స్ వచ్చేసి హలోజన్ బల్బ్‌తోనే ఇచ్చినారు. ఇది కూడా ఎల్ఈడీతో ఇచ్చింటే చాలా బాగుంటుంది. నాకొచ్చేసి ఈ 2 మాత్రమే డిసడ్వాంటేజ్ అనిపించింది. ఫైనల్‌గా ఈ బైక్ ప్రైస్ వచ్చేసి కుప్పంలో ఉన్న సుందర్రామ్ ఏజెన్సీ హీరో షోరూమ్‌లో అయితే బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,77,000 అయితే ఉంది. మీరు ఈఎంఐలో కొనుక్కోవాలంటే డౌన్ పేమెంట్ వచ్చేసి 20,000-5,000 అయితే కట్టేసి అయితే కొనుక్కోవచ్చు. ఒకవేళ సిబిల్ స్కోర్ బాగుంటే 20,000 అయితే డౌన్ పేమెంట్ అయితే కట్టేసి అయితే తీసుకోవచ్చు. ఈ షోరూమ్ ఎక్కడ ఉందంటే కుప్పంలో వచ్చేసి బైపాస్ రోడ్‌లో భారత్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉంటుంది. మీకేమన్నా ప్రైస్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తా. ఒకసారి కాంటాక్ట్ అయితే అడగండి వాళ్ళని వచ్చేసి. ఇంక ఈ బైక్ ఆ ప్రైస్‌కొచ్చేసి వాల్యూ ఫర్ మనీ అంటే వాల్యూ ఫర్ మనీ బ్రో బైక్ వచ్చేసి. ఈ బైక్‌ని అయితే పర్చేజ్ చేయొచ్చు ఆ ప్రైస్‌కొచ్చేసి. మీరు ఒకసారి షోరూమ్‌కెళ్ళేసి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత అయితే పర్చేజ్ చేయండి. వీడియో అయితే ఫుల్‌గా చూసారు కదా బ్రో! మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ అయితే ఇక్కడ ఏస్తాం. పర్సనల్‌గా ఫాలో చేసి మెసేజ్ అయితే చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాం. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేసి వీడియోని అయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం.